శ్రీ గురు చరిత్ర 49వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు ఈ లీలలు విని పొలకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని మహాత్మా శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమి మీద ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తన నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియజేయడం లేదు. ఈ క్షేత్రం యొక్క విశేషము వివరించండి అని కోరాడు. అప్పుడు యోగి ఇలా చెప్పసాగారు. నాయన, ఓ అశ్విని మాసంలో కృష్ణ చతుర్దశి నాడు ఈ గంధర్వపుర వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు శ్రీగురుడు తమ శిష్యులందరినీ పిలిచి మనం ఈనాడు త్రిస్థలి యాత్ర చేసి వద్దాము అన్నారు. అప్పుడు భక్తులు, స్వామి, అలా అయితే మేమీ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూట కట్టుకొని దారి ఖర్చులు కూడా సిద్ధం చేసుకొని వస్తాము అన్నారు. ఆ మాటలు విని, స్వామి, అవన్నీ ఎందుకు, త్రిస్థలి మనకు దగ్గరలోనే